Hi friends, please like, share and subscribe to my channel. Here today we are in Shillong, Meghalaya at the Police Bazaar market. Here we can find many food stalls and shopping markets. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షిల్లాంగ్ పోలీస్ బజార్ వచ్చామన్నమాట. ఈ పోలీస్ బజార్ మనకి షిల్లాంగ్ సెంటర్ పాయింట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో మనం బయటికి బ్యాగ్స్ ఎలా తీసుకుపోతామో ఇక్కడ వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అంబ్రెలాస్ తీసుకుపోతారు. ఎందుకంటే ఇక్కడ షిల్లాంగ్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు అంబ్రెలాస్ అయితే మస్ట్గా తీసుకెళ్తారు. ప్రతి ఐటెంకి ఒక షాప్ ఉంటుంది ఇక్కడ, అండ్ ప్రతి ఐటెం కూడా రీజనబుల్గానే అమ్ముతారు ఇక్కడ. సో ఇప్పుడు నైట్ అయితే మనకి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తుంటే స్ట్రీట్ ఫుడ్తోనే మనకి కొన్ని చిన్నపిల్లలకి కావాల్సిన టాయ్స్ అది ఇది కొనొచ్చు. ఇక్కడ మనకి వేదాంత్ కూడా మంచిగా టాయ్స్ కొన్నాడు అనమాట ఇక్కడ చిన్నపిల్లడు లెక్క. ఇక్కడ మనం నైట్ అయితే చాలా స్ట్రీట్ ఫుడ్స్ మరియు ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ స్ట్రీట్స్ మీద పెడతారనమాట. మీరు ఇక్కడ చూస్తుంటే చాలా క్రౌడ్ కూడా వచ్చింది మేము వెళ్ళిన రోజే కాదు, ఇక్కడ షిల్లాంగ్ పోలీస్ బజార్ అంటేనే క్రౌడెడ్ అనమాట. ఇక్కడ అందరికీ సరిపోయే ఇక్కడ డ్రెస్సెస్ అమ్ముతారు ఇక్కడ మీరు చూస్తుంటే, అది కూడా రీజనబుల్గా చీప్గా. మరియు ఇక్కడ మేము స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. వెజ్ మోమోస్ చూడండి 50కి 8, చాలా రీజనబులే ఉంది ప్రైస్. ప్రతి 10 సెకండ్స్కి చూసుకుంటే ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది మనకి ముంగట వెళ్తుంటే. ఇక్కడ మేము కార్న్ తిన్నామన్నమాట. సో చూడండి ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, మేము మంచిగా కుమ్మేస్తాం. సో ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడే కాదు, మనకి డైలీ వాడుకునే వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, టమాటోస్ అవన్నీ రీజనబుల్గా దొరుకుతాయి. రీజనబులే కాదు, వీళ్ళందరూ ఇక్కడ మేఘాలయలో పండించి హైజీనిక్గా ఆర్గానిక్గా పండించినవే తెస్తారు. ఏదో బయట నుండి కెమికల్స్ అవన్నీ వాడి తయారు. ఇక్కడ మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అనమాట. మనకి ఫుడ్ చాలా హెల్తీగా, అంటే ఫుడ్ తింటే మనకి చాలా హెల్తీ అవుతాం, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి. మళ్ళీ మనకి వెజిటేబుల్స్తోనే కాదు ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంటే చిన్న మనకి ఇక్కడ మిర్చీస్ కూడా ఉంటాయి, గ్రీన్ మిర్చి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చీస్ ఉంటాయి. మిర్చీస్ మనం ఇక్కడ నార్మల్ చిన్న మిర్చీస్ వాడతాం, కానీ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చీస్ ఉంటాయి. వాటర్ మిలన్స్ కానీ ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ హైదరాబాద్లో తినలేని కొత్త కొత్త ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడైతే. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రూట్స్ టేస్ట్ అయితే. సో ఇక్కడ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అమ్ముతారనమాట, లైక్ చికెన్, పోర్క్. మనకి షిల్లాంగ్లో ఏంటంటే ఇక్కడ పోర్క్ చాలా ఫేమస్ అనమాట, చాలామంది ఇక్కడ పోర్క్ తింటారనమాట. మనకి ఇక్కడ చికెన్తోనే కాదు ఇక్కడ నూడిల్స్ కూడా ఇస్తారు. నూడిల్స్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ అలాంటివి ఇక్కడ స్ట్రీట్స్లో అమ్ముతారనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు షిల్లాంగ్ దగ్గర చాలా స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి. వెరైటీ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, మ్యాగీ, నూడిల్స్, అన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ అవన్నీ, వెజ్ కూడా ఉన్నాయి. చూస్తుంటే ఒక లేన్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ తోనే ఉంది. మంచిగా వెజ్ తోని ఎంజాయ్ చేస్తున్నాం. వెజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఇట్లా ఫ్రెష్గా ఫ్రై చేసి అప్పటికప్పుడే రెడీమేడ్గా ఇస్తారనమాట. సో ఇక్కడ నాన్ వెజ్ చికెన్, పోర్క్, క్రాబ్స్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ మనకి మ్యాగీ, నూడిల్స్, పరోటా, ఎగ్ ఆమ్లెట్ అలాంటివి కూడా సెల్ చేస్తారు ఇక్కడ. చాలా ఫేమస్ ఇవి ఫుడ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సాస్ ఉంటుంది, అది ప్రతి దానికి సెల్ చేసి ఇస్తారనమాట. ప్రతి ఫుడ్కి ఆ సాస్ని యాడ్ చేసి ఇస్తారు. మళ్ళీ క్యాబేజ్ కూడా ప్రతి ఫుడ్లో యాడ్ చేస్తారు సాస్తో పాటు. ఇక్కడ చూడండి సాస్ అయితే పక్కా యాడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలాంటి సౌత్ ఇండియన్ ఫుడ్ కనిపించలేదు. సో ఇక్కడ మనకి ఒక సెంటర్ కనిపించింది. సో వెళ్ళి చూద్దాం ఫుడ్ ఎట్లా ఉంటుందో. మనకి ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది సౌత్ ఇండియన్ ఫుడ్, అది కూడా 140 రూపీస్, చాలా హై రేట్స్ ఉంది. దోశ ఎంత అని కనుక్కుంటే 140 రూపీస్ ఉంది ఒకటి. ఇక్కడ షిల్లాంగ్లో మనకి ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా దొరకలేదు, అంటే చాలా ట్రై చేసాము, మొత్తం తిరిగాము, అసలు దొరకలేదు. దోశ కోసం
దోశ కోసం